హాస్టళ్లలో చదువుకునే పేద పిల్లలకి, గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునే పేద పిల్లలకి దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసిన ఇన్స్టిట్యూషన్స్ లో బీపీటీ పాత సన్న బియ్యాన్ని ఇచ్చిన చరిత్ర దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. హాస్టళ్లలో కానీ మధ్యాహ్న భోజనం పెట్టే స్కూళ్ళలో కానీ సన్న బియ్యం పేరు మీద దొడ్డు బియ్యానికి పాలిష్ చేసి వాటిని స్కూళ్ళలో మధ్యాహ్న భోజనంలో హాస్టళ్లలో పెడుతున్నారండి. దొడ్డు బియ్యం మళ్ళీ డీలర్ దగ్గరికి పోయి షాపులకు పోయి మళ్ళీ రైస్ మిల్కి వచ్చినాయి అనుకున్నాం. అవి రీసైకిల్ చేస్తే మళ్ళీ దొడ్డు బియ్యం కింద పెడతారు, సన్న బియ్యం కింద పెట్టరు. జ్ఞానం ఉండాలి, ఇంకిత జ్ఞానం ఉండాలి. మొత్తం దొడ్డు బియ్యాన్ని ఎంత పాలిష్ చేస్తే సన్న బియ్యం అయితే ఆ టెక్నాలజీ లేదు నాకు తెలుసు. బలహీన వర్గాల హాస్టల్లో చదువుకొని ఈరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అనే స్థాయికి ఎదిగిన ఈటల రాజేందర్ గారు దొరగారి పంచన చేరి భూస్వాముల మనస్తత్వాన్ని అలవర్చుకొని భూస్వామ్య మనస్తత్వంతో పాలన సాగిస్తున్న దొరలు ఏ రకంగా నిర్దేశిస్తుండ్రో దొరలకు అనుకూలంగా దొరల ఆదేశాలను అమలు చేసే విధంగా ఈరోజు వారు స్పందించడం జరిగింది. ఇది దురదృష్టకరం.